హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ చెగోడీలను బియ్యం పిండితో కరకరలాడే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చెగోడీలు చేసేటప్పుడు కొంతమంది గట్టిగా వస్తున్నాయి, లేదంటే కొంతమంది మెత్తగా వస్తాయని అంటారు కదా. అలా కాకుండా కరకరలాడే విధంగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేస్తారు. ఈ చేగోడీలను తెలంగాణలో దాదాపుగా ప్రతి పండుగ కూడా చేసుకుంటాము. మరి వీటిని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా చెగోడీల కోసము ఇక్కడ నేను 1/2 kg బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిని ఇలా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అయితే నేను ఇక్కడ 1/2 kgకి ఎంతవరకు అయితే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అంతవరకు వేస్తున్నాను. మీరు ఎక్కువ పిండి తీసుకుంటే కనుక కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి. దీని ప్రకారమే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. 1/2 kg బియ్యం పిండి కాబట్టి 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తగ్గించి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. కారం పొడి అలాగే ఉప్పు 2 కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఓమను డైరెక్ట్గా వేయకుండా ఇట్లా చేతిలో వేసి నలిపేసి వేసుకుంటే మంచి వాసన వస్తుంది కాబట్టి ఇలా నలిపేసి వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్లో సగం వరకు పసుపు వేస్తున్నాను, మంచి కలర్ కోసమని. నచ్చని వాళ్ళు పసుపును స్కిప్ చేయండి. అలాగే 1/2 కప్పు పచ్చి నువ్వులు వేస్తున్నాను. టేబుల్ స్పూన్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే నువ్వులను వేయించకుండానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం అప్పాలు చేసేటప్పుడు మళ్ళీ వేయించుతాం కాబట్టి అప్పుడు మాడిపోయిన వాసన వస్తుంది. కాబట్టి పచ్చి నువ్వులు మాత్రమే వేసుకొని ఈ పిండి అంతటిని కూడా ఇలా మంచిగా కలపాలి. ఎప్పుడైనా సరే పిండిలో నూనె కానీ వాటర్ కానీ వేయకముందు పొడివన్నీ వేసిన తర్వాత ఇట్లా కలిపితే ఉప్పు కారం అన్నీ కూడా పిండికి మంచిగా పడతాయి. అలాగే 1/2 కప్పు వంట నూనె కూడా వేసుకొని ఇదంతా కూడా పిండికి మంచిగా పట్టేటట్టు బాగా కలపాలి. కావాలంటే ఇప్పుడు ఒకసారి పిండి టేస్ట్ చూడండి. ఒకవేళ ఉప్పు కారం తగ్గినట్టుగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని నీళ్ళు కలుపుతూ పిండిని మంచిగా కలపాలి. అయితే పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండేటట్టు కలపాలి. అలాగే ఇక్కడ నేను వేడి నీళ్ళు అయితే వేయట్లేదు పిండిలోకి. అయితే ఇక్కడ నేను 1/2 kg పిండి మాత్రమే తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి కలిపేస్తున్నాను. అలా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకుంటే అంటే కేజీ కానీ 2 కేజీల పిండి కానీ చేసుకుంటే కనుక కొంచెంగా కలుపుకోండి. అంటే దాదాపు 1/2 kg అట్లా 3-4 టైమ్స్ కలుపుకుంటేనే బాగుంటుంది. అంటే ఎప్పటికప్పుడు పిండి కలుపుకుంటూ చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పిండిని కూడా గట్టిగా కలపాలి. మెత్తగా కలిపితే చేసేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి గట్టిగా కలపాలి. అలాగే కొంచెం ఎక్కువసేపు కూడా కలపాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా వస్తుంది, విరిగిపోకుండా వస్తుంది. చేసేటప్పుడు కరకరలాగా ఉంటాయి కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే చేగోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసి పిండి ఎండిపోకుండా ఉండడానికి దీనిపైన మూత పెట్టేసేయండి, లేదంటే ఒక క్లాత్ కప్పేసినా కూడా బాగానే ఉంటుంది. తర్వాత చపాతీ పీట తీసుకొని అంటుకోకుండా ఉండడానికి ఇట్లా నూనె రాయాలి. తర్వాత పూరి చేయడానికి ఎంత పిండి అయితే తీసుకుంటామో దాంట్లోకి సగం వరకు మాత్రమే పిండి తీసుకోవాలి. తర్వాత ఈ పిండిని చివరి వేళ్ళతో మాత్రమే ఇట్లా రోల్ లాగా అనుకుంటూ పుల్లలాగా చేసుకోవాలి. అలాగే వేళ్ళను బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయొద్దు, ఎందుకంటే వేయించుకునేటప్పుడు సరిగా పొంగవు. పైన మాత్రమే అనుకుంటూ ఇట్లా చేసిన తర్వాత చివర్లు 2 కూడా ఇలా అంటించాలి. చూడండి, నేను చేసిన చెగోడి మాత్రం ఈ సైజులో వచ్చింది. కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా చేసుకోండి, కానీ పెద్దగా అయితే చేసుకోకండి. ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతే అలాగే చెగోడీలు మంచిగా పొంగవు కాబట్టి కొంచెం చిన్న సైజులో ఉండేటట్టు చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పిండి కలిపేటప్పుడు మాత్రం గట్టిగా కలుపుకుంటేనే, చల్లటి నీళ్ళతో పిండి కలిపినా కూడా ఇలా మంచిగా వస్తాయి. లేదంటే అన్నీ కూడా వేసేటప్పుడు విరిగిపోతాయి, లేదంటే మధ్యలో విరిగిపోతాయి. కాబట్టి వీలైనంత గట్టిగా పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా చెగోడీలను చేసుకోవాలి. అయితే చెగోడీలు చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టిన తర్వాత ఎండిపోకుండా ఉండడానికి ఇట్లా ఒక క్లాత్ అయితే కప్పేసి ఉంచాలి. లేదంటే ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక ఎప్పటికప్పుడు వేయించుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. అలాగే నేను చిన్న సైజులో చెగోడీలను చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. అంటే పిండి తక్కువ తీసుకోవాలి. ఇలా చిన్న సైజులో చెగోడీలు చేసుకున్నా కూడా బాగుంటాయి. అయితే చెగోడీలు చిన్నగా చేయడం వల్ల మంచిగా పొంగుతాయి. అలాగే వేయించుకునేటప్పుడు ఈజీ అవుతుంది కాబట్టి ఇలా చిన్నగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలాగే ప్రిపేర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా వేయించుకోవచ్చు. అలాగే ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా వేడైన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి, లేదంటే వీలైతే 2 అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన నూనెకు ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి. తర్వాత ఈ చెగోడీలను అప్పాల పూలతో కానీ లేదంటే
అప్పాలు తీసే గంటెతో కానీ ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. వీటిని వేయించుకునేంతసేపు మాత్రం మంట తక్కువగానే ఉంటేనే మంచిగా వేయించుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం పైన మాత్రమే వేగుతాయి, తర్వాత లోపల పిండి ఉడకనట్టుగా ఉంటుంది కాబట్టి తీసిన తర్వాత గట్టిగా అవుతాయి, తర్వాత మళ్ళీ మెత్తగా అవుతాయి. కాబట్టి మంచిగా వేయించుకోవాలి అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకుంటేనే కరకరలాడుతూ ఉంటే, అలాగే ఈ చెగోడీలు మంచిగా పొంగినట్టుగా వస్తాయి. పొంగితేనే కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. తర్వాత ఇవి నూనెలో వేగడం ఆగిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అంటే నూనె కొంచెం చల్లబడినట్టుగా అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇట్లా వేయించుకోవడం వల్ల నూనె కూడా ఎక్కువ పట్టదు కాబట్టి డైరెక్ట్గా స్టోర్ చేసుకునే బాక్స్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీటిని చూస్తేనే అర్థమవుతుంది కదా పొంగినట్టుగా, అలాగే నూనె పట్టనట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా వేయించుకోండి, చాలా బాగా వస్తాయి. చెగోడీలు తీసిన తర్వాత నూనెను 1 నిమిషం వరకు వేడి కానివ్వాలి. తర్వాత అప్పుడు మళ్ళీ ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనెకు సరిపోయేంత వరకు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇట్లా అటు ఇటుగా కలుపుతూ ఈ చెగోడీలు నూనెలో వేగడం ఆగిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఎక్కువ కలిపితేనే మంచిగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే నూనెకు తగ్గట్టుగా చెగోడీలు వేసుకోవాలి. అలాగే దీనికి తగ్గట్టుగా మంట కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ నూనె అలాగే తక్కువ చెగోడీలు వేసుకున్నారనుకోండి, స్టవ్ని ఇంకా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటేనే మంచిగా వేయించుకోవచ్చు. కాబట్టి నూనెని బట్టి వేసిన చెగోడీలను బట్టి మంటనైతే అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా ఎక్కువ మంటతో మాత్రం చెగోడీలను వేయించుకుంటే అస్సలు సరిగా వేయవు. చూడండి, పొంగినట్టుగా రావాలి, కరకరలాడుతూ రావాలి అంటే ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా తీసుకున్నవన్నీ కూడా ఏదైనా స్టీల్ బాక్స్లో పెట్టేసి 15 డేస్ వరకైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన చెగోడీలన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చేస్తూ డబ్బాలో పెట్టేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి. అంటే 1 అవర్ లేదా 2 అవర్స్ లోపల మూత పెట్టాలి. మళ్ళీ ఎక్కువసేపు మూత పెట్టకపోయినా కూడా మెత్తపడతాయి కాబట్టి మూత అయితే కంపల్సరిగా పెట్టాలి. ఇలాగే పొంగుతూ కరకరలాడుతూ రావాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చెగోడీలను ఇలా చేసుకోవచ్చు. చూడండి, లోపల ఎలా గొట్టంలాగా పొంగిందంటే కరెక్ట్గా ఉంటాయి చెగోడీలు. ఇలా వస్తున్నాయి అంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మరి మీరు ఈ వీడియో చూసి చెగోడీలను చేస్తే పర్ఫెక్ట్గా వస్తే మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. రెసిపీ నచ్చితే కనుక మరికొంతమందికి షేర్ చేయండి వీడియోని. అలాగే ఇప్పటివరకు హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.